చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయినా మరి మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నైనా కనికరించండి, కృప చూపండి, సహాయం చేయండి. ఇంతవరకు నీ మాటలతో మహిమపరచగలిగా తదుపరిగా నీ వాక్యాన్ని మేము ధ్యానించడం చేస్తుండగా మీరే సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రతి లేఖనంలో మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ క్షేమాన్ని కలుగ చేస్తారని నమ్ముచు మా ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరి కొద్ది నిమిషాలు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని వెళ్దాం. ఈ పూట చిన్న అంశంగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అంశం అంటే, గాయి వలన కలుగు సంతోషము, గాయి వలన కలిగిన సంతోషం మన వలన కలుగునా? ఏమండి? గాయి వలన కలిగిన సంతోషం మన వలన కలుగునా? ఎవరి గాయి తెలుసా? ఎవరికన్నా ఎవరన్నా గాయి అంటే ఎవరో తెలుసా మీకు? గాయి తెలియదు. ఆయన పైన ఒక పత్రికనే ఉంది. గాయి అనే వ్యక్తి పైన ఒక పత్రికనే ఉంది. ఒక వ్యక్తి గాయికి రాశాడు, సంఘానికి రాశాడు. మనము చదువుతున్నారు అందరు బైబిల్ అంటే మేము ఆ పత్రిక చదవలేను అంటున్నాం. చదివారు కానీ గుర్తుండలేదు. చదవరా? చదివింది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనం చదివింది గుర్తు లేకపోతే ఏమండి పరలోకం పోవడం కష్టం. నిజమా కదా? వాక్యం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకో తెలుసా? ఈ వాక్యం వల్ల చాలా పనులు ఉన్నాయి మనం వెళ్ళే లోకాల్లో. కాబట్టి వాక్యాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రైట్. గాయి ఎవరు? ఈ వ్యక్తి ఎవరంటే ఇదిగో పత్రికలో మనకు కనపడతాడు. ఏ పత్రికలో కనపడతాడంటే యోహాను గారు రాసిన 3వ పత్రికలో మనకు కనపడతాడు. అపోస్తులైన యోహాను గారు రాసిన 3వ పత్రికలో ఈ గాయి కనపడతాడు. ఈ గాయి వలన యోహాను గారికి ఏం కలిగిందంట? సంతోషం కలిగిందంట. ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి చదువుకుంటూ పోదాం. 1వ అధ్యాయము. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయునది. ఎవరంటైనా ఎవరు రాశారు? యోహాను గారు రాశారు. ఎవరు ఈ యోహాను గారు? అపోస్తులైన యోహాను గారు. అపోస్తుల్లో ఒకడు. యేసు ప్రభువుకు ప్రియమైన శిష్యుడు. ఆయన రొమ్మున అనుకున్న శిష్యుడు. 3 ఇష్టం ఆయనకు. ఎవరికి? యేసు ప్రభువుకు. పేతురు, యాకోబు, యోహాను గారు. ఈ ఇద్దరిట్లో ఎవరు ఇష్టం అంటే పేతురు ఇష్టము. ఆయన రొమ్మున అనుకునేది ఎవరంటే యోహాను గారు. అందుకేమో ఆయన సాధారణ మరణం మరణించాడు. ఆయన సాధారణ మరణం కొన్ని సంవత్సరాలు బతికాడు. ఈ పత్రిక రాసేటప్పుడు ఆయన వయసు సుమారుగా 90 సంవత్సరాలేమో ఉంది. క్రీస్తు శకం 85 శతాబ్దం 80 సంవత్సరంలో రాసుకుంటూ వచ్చాడు ఆయన. రైట్.
పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయునది. అంటే పెద్ద ఏం రాస్తున్నాడు? సత్యమును బట్టి ప్రేమించి. పెద్దలు చిన్నల్ని ఎలా ప్రేమించాలంట? సత్యమును బట్టి. చాలామంది అసత్యాన్ని బట్టి ప్రేమిస్తుంటారు. కొంతమంది దగ్గర ఎవరైతే ఉంటారో వారిని ఎక్కువ ప్రేమించేవారు. అయితే క్రిస్టియానిటీలో లేదా క్రైస్తవ తత్వంలో దేవుని నమ్ముకున్న పిల్లల్లో పెద్దలుగా ఉన్న వారు ఎవరైనా కానీ అందరినీ సత్యాన్ని బట్టి ప్రేమించాలి. మరి అసత్యాన్ని బట్టి ప్రేమించకూడదా అని కాదు, అసత్యాన్ని పాటించే వారిని కూడా ఒక విధంగా మనం ప్రేమించాల్సిందే. కానీ సత్యమును బట్టి వారిని ప్రేమించి అసత్యంలో ఉన్న వారిని మార్చుకోవాలి. పెద్దలైన వారు ఎవరైనా అసత్యంలో ఉన్నవారిని ప్రేమించి వారిని మార్చుకునే ప్రయత్నం. అంటే పెద్దయిన యోహాను గారు ఎలా ప్రేమిస్తున్నారంటే సత్యాన్ని బట్టి ప్రేమించేవాడు అంటూ ప్రేమించు ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయినది 2వ వచనం. ప్రియుడా, నా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఏమండి, పెద్దయిన గాయను బట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన? ఇదిగో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచున్ను సౌఖ్యంగా ఉండవలనని అన్నాడు ఇక్కడ. అంటే ఆత్మ ఏం చేస్తుందంట? వర్ధిల్లుచున్నది. ఎలా వర్ధిల్లుచున్నది? సంఘం పట్ల, సంఘంలో బోధించే బోధల పట్ల, దేవుని సహవాసం పట్ల ఆత్మ వర్ధిల్లుచున్నది. కానీ ఇక్కడ శరీరం కూడా వర్ధిల్లాలి, లేదా అన్ని విషయంలో ఏం చేయాలా? వర్ధిల్లాలంట. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధమే, శరీరము ఏమండి సిద్ధంగా ఉండదు కొన్ని విషయాలకు. అది నిజమేనా? చాలా ముమ్మాటికి నిజం. అది ఎందుకు నిజమని తెలుసా? మనం ఇంకా శరీర కార్యాలే జయించలేదండి. అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ శరీర కార్యాలు మనమే జయించలేదు. లోకాన్ని జయించాలి, అపవాది ఆలోచనలు జయించాలి. ఇంకా ఎప్పుడైతే శరీరాన్ని జయిస్తామో తర్వాత లోకాన్ని జయించిన వారం అవుతాం. అప్పుడు లోకం నుండి కలుగు శ్రమలు వేరు, మళ్ళా మనకే శ్రమలు కలిగి వేరు. అపవాది నుండి వచ్చే శ్రమలు మళ్ళా డిఫరెంట్గా ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. వీటన్నిటి బట్టి కూడా మనం ఎదుర్కోవాలి. అయితే ఇక్కడ ఆత్మ అన్ని విషయంలో ఎదుగుచున్నట్లు ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవును అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాడు. ఎవరైనా పెద్ద అంటే ఏదో అన్నీ చూసుకునేవాడు, అన్నిటినీ కాచేవాడు, ఒకరు వెళ్ళిపోయినా వారిని తీసుకుని వచ్చేవాడు. ఆయన మొట్టమొదటిగా ఏం చేసేవాడంటే ప్రార్థన చేసేవాడు. అంటే మనం కూడా పెద్దలుగా ఉన్నవారం కానీ లేదా సంఘంలో ఉన్నవారం కానీ ఎవరి పట్ల మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా వారి కొరకు ప్రార్థన చేయండి. వారితో మాట్లాడకపోయినా పర్లేదు, వాళ్ళని హెచ్చరించకపోయినా పర్లేదు, ప్రార్థన చేస్తే ఎప్పుడోసారి వారు మన మాట వినగలుగుతారు. చాలా మట్టుకి చెప్తూ ఉంటాం, హెచ్చరిస్తూ ఉంటాం, వారి కొరకు ప్రార్థన చేయండి. అది కాదు, అన్ని విషయంలో వారు ఎదగాలని ప్రతిరోజు మనం ఏం చేయాలి? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఒకరితో ఒకరికి ప్రార్థన చేసుకోవాలి. మనం అలా చేయకపోతే మనం ఎదుటి వారి పట్ల ప్రేమ కలిగిన వారు కాకపోవచ్చేమో. కానీ తాను పెద్ద
కానీ గాయి కొరకు ఏం చేస్తున్నాడంట? అన్ని విషయంలో గాయి ఎదగాలి, అన్ని విషయంలో ముందరికి వెళ్ళాలి, వర్ధిల్లాలి అని యోహాను గారు ఒక మంచి పనిని పూనుకున్నాడు. అదే ప్రార్థన. మనం కూడా అలాగనే మనతోటి ఉన్న విశ్వాసుల కొరకు, లేదా చిన్నవారి కొరకు, పెద్దవారి కొరకు, వారు కూడా అన్ని విషయంలో వర్ధిల్లుతట్లుగా మనం కూడా ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. కింద చదువుకుందాం. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ఏమండి, గాయి గారు ఏం చేశాడంట? సత్యమును అనుసరించాడు. ఆ అనుసరించిన సత్యమును బట్టి తాను చేర్చుకున్న సహోదరులు, ఆయనను చూసిన సహోదరులు, ఆయన చుట్టుపక్కల ఉన్న సహోదరులు ఆయన గురించి ఒక మంచి స్టేట్మెంట్ చెప్తున్నారు. ఎవరి కాడికి వచ్చి? అపోస్తుల కాడికి వచ్చి, పెద్దల కాడికి వచ్చి మంచి సాక్ష్యం. ఎవరి గురించి? గాయి గురించి. ఏమంటది? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించితిని అన్నారు ఇక్కడ. ఏమండి ప్రియులారా, మన గురించి కూడా ఇతరులు మన గురించి చెప్పినప్పుడు అవతల వ్యక్తి మన గురించి ఏం చేయాలి? మన పట్ల సంతోషం కలగాలి. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను. నేను వెళ్ళాను కదా, డోన్కి వెళ్ళాను. ఎవరైతే నన్ను పిలిచారో ఆ బాబు లేదా అబ్బాయి గురించి పోదిన వ్యక్తి కంప్లైంట్ చేశాడు. బ్రదర్ ఈయన ఇట్లానే ఉంటాడా అన్నాడు. అంటే ఆయన ప్రవర్తన గురించి చెప్పాడు నాకు. అన్న ఆయన అబ్బాయి అలానే ఉంటాడు, మీరు కొంచెం సహించాలా, ఆయనకు కొన్ని దినాల తర్వాత నేర్చుకుంటాడంటే. సహించేది ఎలానే సహిస్తాం బ్రదర్, అది చేసుకుంటూ పోతే ఎలా అయినా సహించలేం కదా అని అడిగాను. ఒకసారి అంటే సహించగలుగుతాం, రెండుసార్లు అయినా సహించగలుగుతాం. అలా నా కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చేంత వరకు కూడా ఎవరైతే పిలిచారో అబ్బాయిని గురించి పాపం చెప్పుకుంటూనే వచ్చారు. అంటే వెళ్తేప్పుడు సంతోషమే, తిరిగి వస్తేప్పుడు అబ్బాయిని చూసి నాకు బాధ వేసేసింది. అంటే ఇలా ఉన్నాడా అంటే మన గురించి కూడా ఎవరైనా మన మధ్యలోకి వచ్చినప్పుడు వారు కొన్ని విషయాలు చెప్పగలుగుతారు. మన గురించి చెప్పినప్పుడు మన గురించి సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఎదుటి వాళ్ళకు సంతోషం కలగదు. కొంతమంది మనం చూస్తూ ఉంటారు, అబ్బా మంచిగా ప్రార్థన వెళ్తారు, వీళ్ళు బైబిల్ చదువుతారు, ప్రార్థన చేసుకుంటారు, దేవుని కొరకు మంచిగా బ్రతుకుతారని చూస్తుంటారు. మన కొరకు వారు ప్రార్థన చేస్తుంటారు. కానీ మన గురించి వారు విన్నప్పుడు, మనలో ఏదైనా లోపం కనపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బాధపడతారు. అలా ఉండకుండా ఏ సత్యం గురించి అయితే మనం బ్రతుకుతున్నామో, ఏ వాక్యం గురించి అయితే బ్రతుకుతున్నామో, ఆ బ్రతికేంటో నమ్మకంగా బ్రతకాలి. అంటే ఒక గాయి వలె మనం కూడా బ్రతకాలి. ఎదుగో పలాని వ్యక్తి దేవుని కొరకు బ్రతికితే నమ్మకంగానే బ్రతుకుతారు. లోపాలు కనిపించినా కూడా మన గురించి మంచిగా చెప్పారనుకోండి, అది ఎప్పుడు కనపడుతుంది? అది ఎలా చెప్పగలుగుతారు? మన సత్య ప్రవర్తన మనం పాటించినప్పుడు మనం చేసే లోపాలు కనపడవు. అప్పుడు ఆటోమేటిక్గా మన గురించి గొప్పగానే చెప్పుకుంటారు. అంటే అలా మనం చెయ్యాలి. అందుకోసం గాయి ఏం చేశాడంట? సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు
ఏమండి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహు సంతోషించి తిని అంటూ కింద అంటున్నాడు 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పాడండి, ఎంత గొప్ప మాట. ఏ మాట? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం ఇంకేం అవసరం లేదు. ఏమండి, మనం ఒకరి గురించి కొన్ని విషయాలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అది దొరకకపోతే బాధేస్తుంది. కొన్ని విషయాలు మనం అనుకున్నప్పుడు కంటే ఎక్కువగా మనకి వినబడితే అబ్బా ఇంతకంటే చాలు. అప్పుడప్పుడు నాకు కనబడుతుంది, ప్రొజెక్టర్ ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త వెళ్తూ ఉంటే నాతో ఉన్నా లేకపోయినా పెట్రోల్కి ఏదో చూసుకుని వెళ్తున్నప్పుడు ఫలిస్తారా ఇవ్వరా వెళ్తేప్పుడు అదే వస్తుంది ఆలోచన, ఏదైనా కొంత సహాయం చేయగలుగుతారా లేదా అని. అక్కడ వెళ్ళిన తర్వాత సువార్త కార్యక్రమం మొత్తం, ఆ ప్రొజెక్టర్ సువార్త కార్యక్రమం మొత్తం అయిపోయిన తర్వాత కలిగే సంతోషం బట్టి చాలా సంతోషం. నాకు చాలు, ఏమిచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నా ప్రొజెక్టర్ ద్వారా యేసుప్రభు గురించి నలుగురికి వాక్యం చెప్పాను అంటే ఒక మంచి కార్యక్రమం చేస్తే దాని నుండి వచ్చే సంతోషం చాలా గొప్పది. అదేవిధంగా ఏమంటున్నాడంటే, నా పిల్లలు సత్యాన్ని అనుసరించాలని వినుట కంటే నాకు కలుగు సంతోషం ఎంగే అవసరము లేదు. అంటే మనపై ఉన్న కాపరులు కానీ మనపై ఉన్న పెద్దలు మన గురించి ఆలోచన చేసేది అంతకంటే గొప్ప ఏమీ ఆలోచన చేయరు. కానీ ఏదైతే వచ్చినప్పుడు అప్పుడు వినబడకుండా దేని గురించో వినబడింది అనుకోండి, కలిగే సంతోషం కూడా దుఃఖమే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి? గాయి వలన కలిగిన సంతోషం మన వలన సంతోషం కలుగునా. అంటే గాయని చూస్తే లేదా గాయ గురించి విన్నప్పుడు యోహాను గారికి ఏం కలిగింది? చాలా. ఆయన గురించి సాక్ష్యం రాస్తున్నాడు. ఎప్పుడు రాశాడు ఇది? క్రీస్తు శకం 85వ సంవత్సరంలో, మొదటి శతాబ్దంలో రాశాడు. సుమారుగా 20 సంవత్సరం ఎందుకు కదా, 20 శతాబ్దం అంటే 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికి కూడా మనం చదువుకుంటున్నామంటే గాయ ఎంత గొప్పగా ఆయన సంతోషపెట్టినారా? నిజమే కదండి. ఎప్పుడో రాసిన రచయితలు ఇవన్నీ ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఇప్పుడు వింటున్నామంటే ఆనాడు గాయ పాటించిన సత్యమును బట్టి యోహాను గారు ఎంత సంతోషించారో అంత గొప్ప సంతోషం మనం కూడా ఇదిగో మన ఎదుటి వారికి అంత సంతోషం కలగజేయాలి. ఎందుకు? ఆ సంతోషములో చాలా గొప్పది. ఇప్పుడు గాయి గారు దేవుని సువార్తకు తన ఆస్తి అంతా అప్పగించిన సంతోషం లేకపోతే వ్యర్థమే కదండి. ఎంతనే ఏం లే పరిచయకు. కానీ ఆయన విషయంలో ఏదో ఒక పొరపాటు జరిగి బాధేసినప్పుడు ఆ డబ్బులు ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. కానీ ఆ సంతోషం కలిగే ఆనందంలో ఉన్న ఆ ఆనందం చాలా గొప్పది. కాబట్టి మన జీవితంలో కూడా మన ఎదుటి వారికి మనం కూడా అలాగనే జీవించాలి. కింద చదువుకుందాం 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. ఏంటండి, యోహాను గారు గాయ గురించి మరొక మాట ఏం చెప్తున్నాడంటే, ప్రియుడా, వారు పరదేశులైనను. ఎవరు? ఏమండి, ఎవరు? ఇదిగో సువార్తను మోసుకొని ఆ సంఘాల పూట ఆ ప్రాంతాల పూట తిరిగే వారిని చేర్చుకున్నాడంట. ఈయన ఎక్కడ చేర్చుకున్నాడు? తన ఇంట్లో చేర్చుకొని ఏం చేసినాడంట? ఇదిగో నా ప్రియుడ, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా. వారు పరదేశులే, ఉండడానికి ఇల్లు లేదు, బ్రతకడానికి సరైన వస్తువులు లేవు, వారు పరదేశులు. వారిని ఎలా చేర్చుకున్నాడంట? సహోదరులుగా చేర్చుకున్నాడు. కానీ మనం కొన్ని విషయాల్లో కొందరి పట్ల సహోదరులుగా లేకపోతే సహోదరులుగా మనం చూడం.
అందరూ లోపాలు చేస్తుంటారు. ఆ లోపాలను బట్టి మనము కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? క్షమిస్తూ ఉండాలి, ముందరి సాగుతూ ఉండాలి. లేదు నువ్వు ఇలా చేశావు అని మనం అన్నాం అనుకో, ఈ మధ్య కాలంలో ఏమైంది తెలుసా? ఎవరైతే పొరపాట్లు చేస్తున్నారో ఆ పొరపాట్ల గురించి పర్సనల్గా హెచ్చరిస్తూ ఉంటే వింటలేరు. ఏమంటున్నారు తెలుసా? దానికి మరొక ఎదురు కౌంటర్ ఇస్తున్నారు, ఎదురు సమాధానం ఇస్తున్నారు. అది ఎంతవరకు బాగుంటుంది అంటే అసలు బాగుండదు. ఏదో సహోదరుడు ప్రేమించి చెప్పినప్పుడు దాన్ని ఏం చేయాలి? మన ప్రేమతో స్వీకరించి ఒకవేళ తప్పు చేస్తే లేదా పొరపాటు పడితే ఆ పొరపాటును మనం సరిదిద్దుకోవాలి, దేవుని సన్నిధానికి కొనసాగించాలి. అలాగైనప్పుడు ప్రియుడా అన్నాడు. ఇక్కడ యోహాను గారు ఏమన్నాడు? ప్రియుడా అంటే ఆయన గురించి ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత మంచిగా వచ్చింటే ఆ మాటలు రాయాలి. ప్రియుడా, వారు పరదేశులైన నా సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా. విశ్వాసం ఏం చేస్తాడు? విశ్వాసిగా మారడానికి కారకుడు ఎవరు? యేసు ప్రభులవారు. యేసు ప్రభు ఏం చేశాడు? ఇదిగో మనందరిని కూడా ప్రేమించాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు శ్రమలు అనుభవించాడు, తన ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడ్డాడు, మూడో నాడు తిరిగి లేచాడు. ఆయన ప్రేమ ఎలాంటిది తెలుసా? ఎంతమంది ఆయన పట్ల ఆయనకు విరోధంగా పాపం చేసుకుంటూ పోతే వారిని ఏం చేశాడు? క్షమించుకుంటూ వచ్చాడు, ప్రేమించుకుంటూ వచ్చాడు. వారు అడగకపోయినా వారి ప్రాణం నిమిత్తము ఈయన ప్రాణము, వారి ప్రాణము బదులుగా ఈయన ప్రాణాన్ని బలి చేశాడు. అందుకోసం విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు అన్నాడు. అంటే విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నాడు. ఏం చేశాడు? ఇదిగో సహోదరును ప్రేమించే విషయంలో, వారిని చేర్చుకునే విషయంలో మనం కూడా మన సహోదరుల పట్ల ఏదైనా భేదాభిప్రాయాలు ఉంటే వాటిని ఏం చేయాలి? ఈరోజే విడిచిపెట్టాలి. వారిని చేర్చుకుని వారి పట్ల సంతోషించి వారికి విశ్వాసికి తగినట్లుగా ఉపకారము మనము చెయ్యాలి. గాయ చేసిన పని అదే. అటని గాయకి దెబ్బతీయలేదనుకోదండి. ఇంకా మనం ముందరికి వెళ్తే మస్తు మంది ఉన్నారు అక్కడ. ఆయన ఇబ్బంది పరిచిన వాళ్ళు ఉన్నారు, కూడా సంఘాన్ని ఇబ్బంది పరిచిన వాళ్ళు ఉన్నారు, యోహాను గారిని అపోస్తుల్ని ఇబ్బంది పరిచిన వాళ్ళు ఉన్నారు. అట్లని ఇబ్బంది పరిచిన వారి గురించి రాసుకుంటూ పోలేదు వాళ్ళు. వారి బుద్ధి అలాంటిదే అని విడిచిపెట్టి ఎవరైతే మేలు చేసుకుంటూ పోయారో వాళ్ళ గురించి రాసుకుంటూ పోతున్నారు. ఆలోచనలో కూడా మనం చదువుకుందాం. వారు నీ ప్రేమను గురించి సంఘమెదుట సాక్ష్యమిచ్చిరి. వారు అనుజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగునట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఏం చేశారంట? ఇదిగో వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట ఏం చేశారంట? సాక్ష్యం ఇచ్చిరి. మరి ఎవరు? వారు అనుజనుల వలన ఏమీ తీసుకొనక. అంటే అనుజనులు ఏం చేస్తారు? ఏదైనా మనం ప్రేమించామనుకోండి, మనను కూడా ప్రేమిస్తారు, మనకు కూడా ఎప్పుడైనా సహాయపడతారా కదా. చాలా మట్టుకి అందరితో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఉండాలా, ఫ్రెండ్షిప్ అనేది ఉండాలా. ఇంకా పెద్దలైన తెలుసా, ఊరికొకరు ఫ్రెండ్ ఉండాలంట. ఎందుకు? ఎప్పుడైనా పనికొస్తారండి, ఎప్పటికైనా పనికొస్తారని ఒక స్వార్థం. అది అనుజనులు చేస్తారు. మనం ఈరోజు సాయం చేద్దాం, వచ్చాడు కదా, మనకు ఎప్పుడైనా సహాయం పడతాడు అంటే ఒకటి ఆశిస్తారు. ఇది ఒకటి అన్యజనులు ఏదో ఒకటి ఆశిస్తారు. అందుకోసం ఏమంటున్నాడు? అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును.
ఏం చేశాడంట? ఎవరైనా ఆయన కాడికి వస్తే ఏమి తీసుకోలేదు, ఏమి ఆశించలేదు. వారిని ఏం చేశాడు? చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు. వారిని తిరిగి పంపించే విషయంలో కూడా అన్యజనులకు కూడా వచ్చిన వారు కూడా ఏం అడగలేదు. పాపం వచ్చిన వారు అడగలేదు, ఈయన చేర్చుకున్నాడు కూడా కాబట్టి ఏది ఆశించలేదు. అందుకోసం దేవునికి తగినట్లుగా నువ్వు వారిని సాగనంపినలా నీకు వ్యక్తంగా ఉండును. 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులము మున్నట్లు అట్టి వారికి ఉపకారము చేయు బద్దులమై ఉన్నాము. ఏం చేయాలంట? ఇప్పుడు గాయను గురించి సంఘానికి లేఖ రాశాడు. ఎవరి గురించి? గాయను గురించి. చివరిగా 8వ వచనంలో ఆయన ముగింపు చేస్తున్నాడు. ఆయన గురించి చెప్పడం ముగింపు చేస్తున్నాడు. 8వ వచనం ఏమంటున్నాడు? మనం సత్యమునకు సహాయము, ఎలా అంట? సత్యమునకు సహాయము ఉన్నట్లు. అంటే సత్యానికి ఉండాలనా? అసత్యానికి ఉండకూడదండి. ఆయన చేస్తూ ఉంటారులే, చెయ్యనిలే, ఎప్పటికైనా తెలుసుకుంటాడు కాదు. తెలుసుకోవాలి, అసత్యంలో నడవకూడదు, సత్యంలోకి రావాలి, వాక్యానుసారంగా వాక్యం టు వాక్యంగా బ్రతకాలి. చాలామంది కొంతమంది అంటారు, ఈడ చెప్పేది వాక్యమే, ఆడ చెప్పేది వాక్యమే. వాక్యమే, కానీ తేడా ఉంటుంది. సత్యం అనేది కూడా ఉంటుంది. ఎవరు సత్యం చెప్తున్నారు, ఎవరు సత్యాన్ని వెంబడిస్తున్నారు. అందుకోసం ఏమంటున్నారు ఇక్కడ? సత్యమునకు సహాయకులమై ఉండునట్లు. అంటే వాక్య విషయంలో కూడా మనం ఏం చేయాలి? సహాయం. నువ్వు ఎన్ని సహాయాలు చేసినా అది ఒకనాడు మరవబడుతుంది. అంతే కదండి. నాకు ఇబ్బంది ఉందని మీ కాడ చెప్పుకుంటే ఒక 10,000 ఇచ్చారనుకోండి, ఒక వారం లోపల ఖర్చు పెట్టేస్తాను. గుర్తుంటుందా? ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలల వరకు గుర్తుంటుంది. తర్వాత మళ్ళీ ఇబ్బందులు రావా? మళ్ళా వస్తాయి. మళ్ళా అడగనా? అడుగుతా. సహాయం చేస్తాము కానీ అది మరవబడుతుంది. మరి ఏ సహాయం చేయాలి? సత్యము, సత్యం అనే సహాయం మనం చేయాలి. అందుకోసం మనము సత్యమునకు సహాయమున్నట్లు, సహాయకులుగా ఉన్నట్లు. ఎవరికి ఉండాలా? సత్యం అంటే ఎవరు? నీ వాక్యమే సత్యం. ఆ సత్యమే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి సత్యవాక్యానికి మనం ఏం చేయాలంట? సహాయం చేయాలి. ఎవరైతే అసత్యంలో ఉంటారో, అజ్ఞానంగా ప్రవర్తిస్తుంటారో వారికి వాక్యానుసారమైన జ్ఞానాన్ని నేర్పించాలి. వాక్యానుసారమైన జ్ఞానాన్ని నేర్పించాలి. అందుకని చాలామంది అంటారు కదా, ఎక్కడైనా వాక్యమేలే, ఎక్కడ పోయినా సహవాసమే. ఎక్కడ పోయినా సహవాసమే, కానీ అది సత్యమా అసత్యమా అనేది గ్రహించాలి. అది గ్రహింపు లేకపోతే సత్యాన్ని ఎవరైతే విన్నారో, గ్రహిస్తున్నారో, పాటిస్తున్నారో వారికి, ఎవరైతే పాటించేవారో అసత్యంలో ఉన్న వారికి సహాయకులుగా సత్యమును పట్ల ఉండాలి. అందుకోసం గాయ గురించి చెప్పాడు. అందుకోసం ముందే రాయించాడు కదా, ఏమని? నేను సత్యముని బట్టి ప్రేమించు ప్రియునికి అంటూ కింద ఏమన్నాడు? నీ సత్యం, నువ్వు సత్యాన్ని పాటించావు, నువ్వు సత్యాన్ని పాటించి అనుసరించి సత్యమును గురించి అనేక మందికి చెప్పావు. ఆ సత్యం గురించి నువ్వు పాటుపడ్డావు, సత్యం బట్టి సహాయం చేశావు. అది విని నేను సంతోషించాను. అది విని సంఘాలన్నీ కూడా సంతోషిస్తున్నాయి. ఆ సత్యము ఇది మనం కూడా గాయవలే అనేక మందికి సత్యాన్ని అనుసరించువారుగా చేయాలి. అంటే మనం పాటించాలి, అనుసరించాలి, అనేక మందిని కూడా సత్యంలోకి తీసుకురావాలి. ఏమన్నాడు? చివరికి మరొకసారి చదువుకుందాం. 8వ వచనం, మనము సత్యమునకు సహాయకులమున్నట్లు అట్టి వారికి ఉపకారం చేయు బద్దులమై ఉన్నాము. ఏమండి బద్దులమంటే? బద్దులు అంటే ఖచ్చితంగా
బానిసత్వం అంటారు చూడండి. అంటే ఉపకారం చేయాలి. ఏ ఉపకారం చేయాలి? ఇబ్బందులు ఉన్నారని సహాయం చేయడం కాదండి, లేదా వాళ్ళకి తిండి లేదని సహాయం చేయడం కాదు. వాక్యం అనే సత్యము, సువార్త అనే సత్యము వారికి రక్షణలోకి నడిపించాలి. ఈరోజు చాలామంది ఎంతోమంది సహాయం చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఉండడానికి బియ్యం అంట, తినడానికి ఉండడానికి ఇల్లు కూడా సాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ సువార్తం అనే సత్యం వినిపించలేడం లేదు. సువార్త అనే సత్యమును వినిపించడమే లేదు. మరి దేన్ని ప్రకటించాలా? సహాయం చేయాలా, సువార్త వినిపించాలా? ఫస్ట్ సువార్తనే వినిపించాలి, సెకండరీ సహాయం చేయాలి. ఇది చెప్పామనుకోండి, నీకు మాకేం తెలియదు ఏం తెలియదు అంటారు. మనకేం తెలియదంట, మాకేం తెలియదు ఇలా ఉన్నారు ప్రజలు. కాబట్టి అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా క్రీస్తును పరిచయం చేసే విషయంలో వెనకాడకుండా సత్యాన్ని పరిచయం చేయాలి, వాక్య విషయంలో సత్యాన్ని పరిచయం చేయాలి. వారి ఇబ్బందిని బట్టి ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత వారికి సహాయం చేయాలి. అందుకోసం అపోస్తులు ఫస్ట్ ఏం చేశారు? సువార్తను ప్రకటించారు, యేసే రక్షకుడు అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళ కాడికి ఎవరైతే వచ్చారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారి అక్కర కొలది ఏం చేశారంట? వారి ఆస్తులు పంచులు పెట్టారంతే. ఫస్ట్ ఏం చెప్పారు? సువార్త చెప్పారు, తర్వాత ఆస్తులు పంచారు, సహాయము చేశారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమునకు మనం ఫస్ట్ పంచాలా, సహాయం చేయాలా. సత్యం అంటే వాక్యాన్ని ప్రకటించాలా. ఆ ప్రకటించే ఉపకారం చెయ్యొచ్చు, బద్దులమై ఉన్నాం. కాబట్టి ఎవరైనా మొట్టమొదటిగా ఏదో ఒక సహాయం చేసేసి వారు విడిచిపెడితే కాదు. ఫస్టే వాళ్ళకి ఏం చేయాలి? సువార్త చెప్పాలి, వాక్యం అని చెప్పాలి, వాక్యం అనే సత్యంలోకి నడిపించాలి. ఆ తర్వాత వారి ఇబ్బందులు ఉంటే వారికి మన చేయూతని ఇవ్వాలి. మొట్టమొదటిగా దైవత్వాన్ని సహాయం చేయాలి, దైవత్వాన్ని సహకారము అందించాలి. సెకండరీ మానవత్వం అనే సహాయాన్ని అందించాలి. అప్పుడు స్థిరపడగలుగుతారు. నువ్వు ఆర్థికంగా సహాయం చేసినా చేయకపోయినా ప్రభు నమ్ముకున్న వారు ఎలా బ్రతకాలో వారికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కాబట్టి ఇదిగో గాయి నేర్పిన పాఠం ఏంటంటే, గాయి వలన కలిగిన సంతోషము అపోస్తులైన యోహాను గారు ఈరోజు మనతో పంచుకుంటున్నారు. కాబట్టి మనం కూడా ప్రభు నమ్ముకున్నాం. ఆ గాయి ఎవరినైతే విశ్వసించారో, ఎవరికైతే విశ్వాసై ఉన్నారో ఆ ప్రభుని మనం కూడా నమ్ముకున్నాం. ఆ ప్రభు పట్ల మనం కూడా విశ్వాసం ఉంచి విశ్వాసులుగా బ్రతుకుతున్నాం. మన పట్ల కలిగే సంతోషం ఎంతవరకు ఉంది? సత్యం పట్ల సంతోషిస్తున్నారా అనేకులు మనం చూసి, లేదా అసత్యంలో ఉన్నారని బాధపడుతున్నారా? మనం పరీక్షించుకుని దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలని ప్రేమతో నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన వెనుకలో ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరమ తండ్రి, నైనా ఆనాడు మరి యోహాను గారు గాయి పట్ల ఎంతో సంతోషం కలిగి ఉన్నాడు. గాయకున్న మంచి సాక్ష్యం, నైనా సత్యాన్ని అనుసరించిన సాక్ష్యం. ఇదిగో ఆ సాక్ష్యం పట్ల ఈరోజు మాతో మాట్లాడిన వాక్యం బట్టి మీకు స్తోత్రం. విన్న మీ పిల్లలైనా సరే, చెప్పిన నేనైనా సరే ఆ వాక్య ప్రకారంగా జీవించి సత్యమును అనుసరించి అనేక మందిని సత్యంలోకి నడిపిస్తట్లుగా మీరే సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కనికరించండి, కృప చూపండి. మరొకసారి మీరే నైనా మరి తల నుంచి మీ పిల్లలందరినీ కూడా పేరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపండి. నైనా మరి ఈరోజు ఎవరైతే రాలేదో, అదేవిధంగా సునీతమ్మక్క కొరకు కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం మీ సన్నిధానంలో. నైనా మేము మాట్లాడగలుగుతామేమో కానీ అది వాదన కిందికి వెళ్ళిపోతుంది. కానీ మీరు మాట్లాడితే అక్క మనసు మారుతుందని మేము విశ్వసిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, మాటలను దర్శించండి. తరలించిన మీ పిల్లలందరినీ కూడా మరొకసారి మీ పేరున
వారినందరూ మీ చేతకు అప్పగిస్తున్నాను నాయన. మీరు జ్ఞాపకం చేసుకొని పేరు పేరున వారు చేస్తున్న కష్టాన్ని దీవించండి. ప్రతి విషయంలో మీరు తోడుగా నడిపించమని, అన్నిటికంటే మా ఆత్మీయ జీవితంలో అనుదినం ఎదుగుతట్లుగా కృప చూపి సహాయం దయచేయమని వేడుకుంటూ, మీ చిత్తమైతే మరొకసారి మేము కలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.